యూదా రాజు హిజ్కియాతో ఇలాగూ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దు. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గాజాను వారు గాని, హారోను వారును గాని, రెసెపులు గాని, తెలషారులోను నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజేమాయనో, అర్పాదు రాజును, సెపర్పాయంను, హేనా ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరే అని వ్రాసిరి. అష్షూరు రాజు హిజ్కియాకు ఉత్తరం పంపించాడు, నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకొని విజయం సాధిస్తాను అనుకుంటున్నావు. అయితే వినో, ఇప్పటి వరకు ఏ రాజ్యము కూడా నా ఎదుట నిలబడలా. 2, ఆయా రాజ్యాలకు చెందినటువంటి దేవతలు వారు ఏ దేవతనైతే సేవిస్తున్నారో ఆ దేవత వారి రాజ్యాన్ని నా నుండి తప్పించలేకపోయాను. ఏ దేవత కూడా తాను కలిగి ఉన్న దేశాన్ని రక్షించుకోలేకపోయింది. యెహోవా రక్షిస్తాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఆ మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి కొన్ని శాంపిల్స్ ఇస్తున్నాడు. ఆ దేశం రాజు ఏమయ్యాడు, ఈ దేశపు రాజు ఏమయ్యాడు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు. ఈ రాజులందరూ కూడా నా ఎదుట నిలబడలేక పారిపోయారు, ఓడిపోయారు. హిజ్కియా వస్తున్నా, నీ మీదకు నేను వస్తున్నా. ఇతర దేశాల మీదకు నేను దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ దేవుడు గాని దేవత గాని వారి దేశాలను కాపాడలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు కాపాడుతాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒట్టి మాట. ఇదిగో ఉత్తరం పంపిస్తున్నా, నీ